మన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడిందంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగిదాకా దారనే తోకగా ఎగురుతోంది ఎడ్ల బండిపై ఎక్కి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట, అంతటా సంబరాలే. విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సందళ్ళ సందళ్ళ సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ
ఫ్రెండ్షిప్ ముగియదు ఫ్రెండ్కి అర్థం సెల్ ఫోన్ చెప్పడు చూస్తానా కాలేజ్ బుక్స్ లా అది ఎప్పటికీ సెకండ్ హ్యాండ్ అయిపోదు నువ్వు కట్టిన బ్రాండు మన చెల్లిమికి బోండు హృదయంలో ఎప్పుడు ఈ భూగోళంలో నువ్వెక్కడ ఉన్నా మన గురుతులతోటి నీకై ఎదురే చూస్తుంటా ఏదో ఒక చోట కలిసే మన బాట ఏ కాలంకైనా నీడై స్నేహం వీడదురా అయితే మన ఫ్రెండ్షిప్ ముగియదు ఆటోగ్రాఫీ మన సెండ్ ఆఫ్ అవ్వదు ఈ దోస్తారా కాలేజ్ డేస్ లా అది ఎప్పటికీ మెమరీలా అయిపోదు నమూనా మనం పనిచేసినప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా చాలా రూపకల్పన చేశారు. ఈ రూపకల్పన చేసినటువంటి శివప్రసాద్ ఆయనకి కంగ్రాట్స్ చెప్పాలి మీకు. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం ఎలా ఈ ప్రాజెక్ట్ నేను పేపర్ ఇచ్చి చుట్టూ ఓకే థ్యాంక్ యూ. అందరూ డబ్బులు రాస్తుందో కూర్చున్నాం. ఇప్పటికే 11 అవుతుంది. गुरो कृपा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरवे नमः. మీ అందరూ లాస్ట్ మినిట్ కాల్ అయినా కూడా అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు మీకు ఏ విధంగా మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియట్లేదు. ఒక్కసారి మీ అందరూ మీ ఒక్క రాకతో ఈ వేదిక ఓ విధమైన ఆహ్వానిస్తున్నామని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సోమయాజుల్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. బొరుసు సత్యనారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆచార్య గారిని, జనార్దన్ రావు గారిని,
హనుమంతరావు గారిని, మా పేటీ సార్ అయిన రెడ్డి గారిని, సుబ్రహ్మణ్యం గారిని, వాసుదేవ శాస్త్రి గారిని, బీరా హనుమంతరావు గారిని, టీకే రావు గారిని, ముత్యాల వెంకటేశ్వరరావు గారిని, చిరంజీవిరావు గారిని, బిఎస్ఎన్ మూర్తి గారిని, గోవిందరావు గారిని, రెడ్డి గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతాం. హిందీ మాస్టర్ నక్కిన సుబ్రహ్మణ్యం గారిని వేదికని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సార్, మీ అందరికీ మా తరఫున స్వాగతం, శుభ స్వాగతం. జ్యోతి ప్రజ్వలన. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా టీవీఎస్ మూర్తి గారిని మరియు శ్రీ సరిదేపల్లి రాధాకృష్ణ గారిని కూడా స్మరించుకుంటూ ఉపాధ్యాయులందరికీ మరొకసారి నమస్సుమాంజలి. అభివృద్ధి పథంలో నడిపించి ఇప్పుడు వారు మనతో పాటు లేరు. వారందరినీ కూడా ఒకసారి మనం కలుసుకోవడం అనేది మన సంస్కారం. వారిలో మన ఉపాధ్యాయులైన మంగిపూడి గౌరీశంకర్ గారు, ఆకెళ్ళ కనకార్జున శాస్త్రి గారు, టీసీఎస్ సత్యనారాయణ గారు, రాజు గారు, రమణ శర్మ గారు, గురునాథరాజు గారు, వారు ఇప్పుడు మనతో పాటు లేరు. అలాగే స్టూడెంట్స్లో కడలి నాగమల్లేశ్వరరావు, బీర గోపాలకృష్ణ, నెల్లి లక్ష్మీనారాయణ, గంటి బేబీ, వీరు కూడా ఇప్పుడు మనతో పాటు లేరు. వాళ్ళు లేకపోయినా వారి ఆశీర్వచనాలు, వాళ్ళతో గడిపిన వారి మధుర క్షణాలు ఎప్పటికీ మనం మర్చిపోలేనివి. ఒక్కసారి వాళ్ళ గురించి 2 నిమిషాలు మౌనం పాటించాలని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Okay, pin drop silent please. Thank you so much, sir. పద్మ, ముడికి పద్మ, సుజల, మాధవి. వయసు ఎంత? 5 అమ్మాయిలు అమ్మలా ఉండొచ్చు, అది వేరే విషయం. మారండి, అందరూ కవర్ అవ్వాలి. నేను అలాగే జరిగింది. ఆ విధంగా చేస్తే అందరూ కవర్ అవుతారు, మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి పూర్వ విద్యార్థులు గురువు గారు టీవీఎస్ మూర్తి గారిని, రిటైర్డ్ ఎంఈఓ
డిఎల్ఎన్ సోమనాథ్ గారిని ఎంతో అభిమానంతో ఆదరణతో సత్కరిస్తున్నారు. జాన సందీప్, బుడితి పద్మ అండ్ అదర్స్, మల్లేష్. భూలక్ష్మి, సునంద, సుజల, మీ దగ్గర అంతే ఎనర్జీ ఉందా ఫ్రెండ్స్? కమాన్, అంతే ఉందా? అలా పట్టుకుని ఎలా చూడండి, కానీ పట్టుకుని అందరూ ఎలా చూడండి. రెడీ రెడీ మేడం, ఎలా చూడాలి అందరూ? ఉంటే ఇవా క్లాప్స్. మీ ఓపిక తగ్గిందా? ఎలా చూడాలి, అందరూ ఎలా చూడాలండి. రెడీ రెడీ. వీఆర్ 61, యు ఆర్ 16. మేడం మేడం ఎలా చూడాలి? పంపకు ఇలా చూడండి. చూడమని అందరినీ మేడం, అందరూ ఎలా చూడండి సార్. మేడం ఎలా చూడాలి? మేడం 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 ఎలా చూడాలి? తీసుకోండి, అలా పట్టుకోండి మీరు ఈ పక్క. మరి గురువు గారికి ఫ్రూట్స్ సార్ ఎలా చూడండి. మరి సాయి వాళ్ళతో సత్కరిస్తున్నారు ఇద్దరిని. మరి అందరూ కరతాధ్వనులతోటి మన మందిరం, మందిరమే దేవాలయమే, అంటే దేవాలయమే. గురువు గారు అలాగే పివిఎస్ మూర్తి గారు ఎలా చూడండి సార్. ఆయన దగ్గర మేము పనిచేయక మా అదృష్టం, డిసిప్లిన్ సార్ ఎలా చూడండి. నేర్చుకునే వెళ్ళాం. వీళ్ళ దగ్గర నేర్చుకునే మేము ఇతర ఈ సర్వీసులు పూర్తి చేసాం. 37 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాం. ఓకే, ఆయన స్పందన తెలియజేస్తున్నారు. మాకు సోమయాజులు గారు క్లాస్ టీచర్. ఆయన వల్లే లెక్కలు అంటే భయం అనేది లేకుండా పోయింది మాకు. ఆయన నేర్పింది కూడా ఇప్పుడు మా పిల్లలకు కూడా నేర్పించుకుంటున్నాం అంటే అది ఆయన చెప్పిన బోధన వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారాలు. చిరంజీవులైన మీ అందరికీ నా శుభాశీస్సులు. సరే, ఇదే ఫంక్షను నేను మీ ఈ పాఠశాల వదిలిపెట్టిన తర్వాత కొత్తలంక హెడ్ మాస్టర్గా వెళ్ళాను. అక్కడ విద్యార్థులు కూడా ఇదే టైంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. అందుచేత మీ అందరికీ నా శుభాశీస్సులు. పివిఎస్ మూర్తి గారిని కూడా వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు మీకు మాకు కూడా చాలా ఆనందమైనటువంటి రోజు. 25 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో 10వ తరగతి అంటే ఇంకొక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా మీ అందరినీ ఈ పాఠశాలలో చేరి పెద్దలై ఈ రోజున వివిధ రంగాల్లో స్థిరపడి ఆత్మీయ సమావేశం ఏర్పరచుకోవడం అనేటటువంటిది చాలా ఆనందం. మీకే కాదు, ఈ సందర్భంలో ఆ రోజుల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు చూస్తుంటే నాకు గుర్తొస్తుంది. ఆ రోజుల్లో మాకు స్టాఫ్ మీటింగ్ పెట్టుకుంటే ఎవరైతే ఉండేవారో వాళ్ళు నాకు అనిపిస్తున్నారు. అలా మా అందరినీ కూడా ఒక చోట కలపడానికి దోహదపడినటువంటి మీకు మొట్టమొదటి నాకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తుంది. ఇతగల మూసిన వాళ్ళు ఉన్నారు, మరో కొబ్బరి చెట్లు రాకొచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏదో కట్టారు. ఇన్ని రకాల కార్యక్రమాలు కూడా మీరంతా కూడా చేసి అప్పుడు ఆ సందర్భంలో మనకి కొత్త బిల్డింగ్ కూడా తయారైంది. ఓపెనింగ్ ఒకటి ఎవరు ఆ బిల్డింగ్ ఒకటి అయింది. నేనుండగా ఇక్కడ కార్యక్రమాలు ఏం జరిగాయి పట్టినవారు కాదు. మీరే వాళ్ళ పిల్లలు మీ అభివృద్ధి కోసమే నేను సందర్భంలో ప్రధాన గంటాపరంగా చెప్పగలరు. ఆ రోజున ఉపాధ్యాయులంతా కూడా
అభివృద్ధికి కృషి చేశారు. మరి ఆ రోజుల్లో వీళ్ళంతా కూడా చిన్న పిల్లలు అంటే అప్పుడు చిన్నపిల్లలు అంటే 12, 14, 15 ఏళ్ళు ఉన్నాయి. సుమారుగా 50 చేరిపోయి ఉంటారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది చేసినటువంటి మరి కార్య నిర్వాహకులకి అందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పుల్లేటి గురు స్కూలు అంటే మరి ఒక ప్రత్యేకతని తీసుకువెళ్ళడానికి మీ అందరూ కూడా కృషి చేశారు. ఇటుపైన కూడా మీ పాఠశాల ఇది మరి మీ పిల్లలు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని ఇక్కడ చదివిస్తున్నారో లేదో నాకు తెలియదు. అయినప్పటికీ కూడా ఈ పాఠశాల మీద ఆ అభివృద్ధికి మీ అందరూ కూడా సహాయపడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయవలసింది. తర్వాత ఇక్కడికే కాలం అయిపోతుంది. ఎక్కడ చాలా భవిష్యత్ కార్యక్రమం చాలా ఉంది. నేను మాట్లాడగలుగుతుంటే గంటప్పుడు మాట్లాడగలదు, కానీ ఈ సందర్భం కాదు. మళ్ళీ ఒక అవకాశం వచ్చినప్పుడు చేయవలసిన ఈ కార్యక్రమాన్ని చేస్తే ఇలాగా ఈ అందరూ కూడా కలుసుకుంటూ ఉంటే ఒక విధమైనటువంటి నమ్మకం, ధైర్యం, స్నేహం ఉంటుంది. తర్వాత మర్చిపోయాను, ఈ పాఠశాలలో నేను పనిచేస్తున్న సందర్భంలోనే పనిచేసినటువంటి ఉపాధ్యాయులు సత్యనారాయణ గారు, కనకాశ శాస్త్రి గారు, రమణ శర్మ గారు, గురునాథరాజు గారు, గౌరీ శంకర్ గారు, వీరు పరలోకానికి ఉండటం నాకు చాలా చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అలాగే నాకు 5 విద్యార్థులు కూడా చాలా బాధ అనిపించింది. అయినప్పటికీ కూడా వారందరి యొక్క ఆత్మకి శాంతి కలగాలని మరి మీరు ముఖ్యంగా నన్ను ఇంత దూరం ప్రత్యేకించి ఆహ్వానించి తీసుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెబుతూ మీ అందరూ కూడా ఇంకా అభివృద్ధిగా చెందాలని కోరుకుంటూ ఇంతలో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ థ్యాంక్ యూ సార్. శాస్త్రి గారిని సన్మానం అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సన్మానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కమ్ ఫాస్ట్. We are just 40. Please come fast. పాప అవును పోలే అప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది తీసి లైన్ చేసి మరి వాసుదేవ శాస్త్రి గారిని, మరి ఆకెళ్ళ నారాయణ గారిని మరి పూర్వ విద్యార్థులు అత్యంత ఘనంగా సన్మానించబడుతున్నారు. సౌండ్ తక్కువ, బాక్స్ భద్రవ్వాలి ఇక్కడ. వాసుదేవ శాస్త్రి గారు కూడా మరి సార్ ఎలా చూడండి మేడం, ఎలా చూడండి సార్. మరి ఇద్దరు ఉపాధ్యాయులు విశిష్ట సేవలు అందించినటువంటి వారు, అంటే నారాయణ గారు ఇంకా సర్వీస్లో ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు వచ్చామన్నారు సార్. మీరు అన్ని ఒక బ్యాగ్ లో పెట్టి వారికి అందజేసే బాధ్యత ఒకరు స్వీకరించండి. ఎలా చూడండి, ఇద్దరు స్వీకరించండి ఒక పర్మనెంట్ గా. ఎలా చూడండి సార్, అందరు బ్యాగ్ లో పెట్టి ఎవరి ఐటమ్స్ వారికి అందజేస్తే వాళ్ళు అక్కడితో మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఓకే సార్ ఎలా చూడండి సార్ ఎలా చూడండి సార్ అలా చూడండి. ఫోటో వేదికలందరికీ పెద్దలందరికీ నమస్కారం. మన సర్పంచ్ గారు వగైరాజులు, మన ఉపాధ్యాయులకి అందరికీ, అలాగే విద్యార్థులందరికీ నమస్కారాలు. ఆ శిష్యులకి అందరికీ ఈ రోజుని ఏ వృత్తికి లేనటువంటి గౌరవం ఆనందానికి గురు శుశ్రూషయ విద్యా పుష్కలైన ధనైన వారు. గురువుగారికి సేవ చేస్తే చదువు వచ్చేస్తుంది అన్నారు. అలాగే ఇప్పుడు తర్వాత తరగతి మీరు ఏం ప్రూవ్ చేశారంటే, సరే గురువుగారికి అయిపోయిన తర్వాత, చదువులు అయిపోయిన తర్వాత కూడా గురువులకి కాదు, గురువుగారు పోతే ఆయన కొడుకు కూడా చేశారు, ఇప్పుడు సన్మానం పడుకోవచ్చు. ఇది ఎంతో ముదాహమైనటువంటి విషయం. ఇది ఇటువంటి సంస్కృతి సంస్కారాలు మరిన్ని సంవత్సరాలు, మరిన్ని తరాల పాటు నెలకొండేలా మీరు చేసినందుకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఆశీస్సులు అందజేసుకుంటూ స్వస్తి. థ్యాంక్ యూ సార్. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం.
అస్మద్ గురుదేవుడు కొత్తాళ పీఠాధిపతులైనటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1998-99లోకి వెళ్ళిపోయాం. అతను పళ్ళశెట్టి గారు అబ్బాయి వచ్చి సరే రావాలండి అంటే సరే చూస్తాను కానీ నేను మర్చిపోయాను. మళ్ళీ ఫోన్ చేశాడు. ఇటువంటి అవకాశాన్ని కోల్పోతానేమో అని అనుకున్నాను కానీ వచ్చాను. అయితే నేను 2011లో ఇక్కడే రిటైర్ అయ్యాను. నేను ఇదే స్కూల్లో చదువుకున్నా, ఇదే స్కూల్లో పనిచేశా, ఇక్కడే రిటైర్ అయ్యా 2011లో. 1984లో మా నాన్నగారు ఇక్కడే రిటైర్ అయ్యారు ఇండిపెండెంట్గా. అటువంటి అదృష్టం నాకు చాలామంది ఉన్నారు, అవధాన్ గారు వాళ్ళు కూడా. సరే 2013లో నేను మీ అందరికీ కూడా మా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మీ అందరికీ సంక్రాంతి శుభాశీస్సులు. నారాయణ. థ్యాంక్ యూ స్వామీజీ. థ్యాంక్ యూ సార్. ఆయన వస్తువులు అండి రాలేదు కదా వేళ్ళ మధ్యలో చేయడానికి. ప్లీజ్ ఇవాళకి మమ్మల్ని క్షమించండి ప్లీజ్ సార్. మరి బొత్స గారి గ్రౌండ్లో సార్ బిఎస్ హనుమత్ గారికి ఒక అడుగు ఉంది. స్కూల్ కనుక మానేస్తే మనకి కదా స్కూల్కి రాలేదంటే ఒక మాట చెప్పేవారు, బాబురావు బడికి రావు ఎందుకు రావు లెక్కలు రావు, బాబురావు బడికి రావు ఎందుకు రావు లెక్కలు రావు. మన బిఎస్ హనుమత్ గారు మీ అనుభవాలు చెప్పాలి, అలా చెప్పాలి. ఉన్నది టైం ఉంది. ఓపిక ఇంకా ఎవరికి లేదా? ప్లీజ్ క్లాస్ పుల్లెట్టుకుని మొత్తం వినబడాలి. చేస్తుంటే చప్పట్లు కొట్టి మీరు పిలిచిన సన్మానం చేయడానికి, ఆ సన్మానానికి బూస్టింగ్ ఏంటి? అప్పట్లో బూస్టింగ్ ఏంటి? అప్పట్లో ఆ బూస్టింగ్ ఇవ్వాలి. చైర్మన్ ప్రోగ్రామ్ ఇచ్చేలా ఉన్న పరిస్థితి. సింగర్స్ ఎంకరేజ్ చేయండి, పాటలు పాడతాం. ఈ విధంగా వారు సత్కరించుకున్నారు. మరి గురువు గారు వారి ఆశీస్సులు పిల్లలకు అందజేయవలసిందిగా కోరుతున్నాను. వారి చేతులను వస్తువులు తీసుకుని మీరు బ్యాగ్లో పెట్టండి. మేమైతే దగ్గరలో ఉన్నాం, మరి మిమ్మల్ని మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. మన గురించే చెప్తారు ఫ్రెండ్స్ ప్లీజ్. మా పౌర విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీస్సులు. నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. నేను ఈ విధంగా మేము సన్మానం పొందడం మీ వల్ల అది సాధారణంగా అర్థం అవుతుంది. ఇంత ముందు వచ్చే పూర్వజన్మ సుకృతం ఎందువల్ల అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ఈ పరిస్థితులు టేకప్ చేయరు. ఈ విధంగా మీరు ఉన్నారంటే అది మా పూర్వజన్మ సుకృతం. ఎంతో కష్టపడి చదివారు. ఇక రెండోది ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూస్తున్నాం, చూసే అదృష్టం కలిగింది. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు మేము పాటలు చెప్పాం. అప్పటికి ఇప్పటికీ మేము గుర్తించలేకపోతున్నాం. చాలా పెద్దలు అయ్యారు, మంచి అభివృద్ధిలో ఉన్నారు, చాలా ఆనందం. ఇటువంటి పరిస్థితులు ఇంకా ముందు కూడా మీకు ఎవరంతో ఒక విషయం. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరూ ఆ కార్యకర్తలందరికీ నా యొక్క శుభాశీస్సులు. ఒక 2 నిమిషాలు నా గురించి చెప్పుకుంటాను. నేను 39 సంవత్సరాలు జాబ్ చేశాను. 1 సంవత్సరం ఏలేశ్వరం, 2 సంవత్సరాలు పుల్లేటుగురు, 14 సంవత్సరాలు అంబకీపేట, 22 సంవత్సరాలు పుల్లేటుగురు. రికార్డు నాకు చాలా ఆనందం. ఎక్కువగా నేను చెప్పేటప్పుడు డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. నేను సోషల్ స్టడీస్ టీచర్, ఎంతో చెప్పాలి సోషల్ స్టడీస్ అని ఉద్దేశం. హుషారుగా చాలా హుషారుగా చెప్పేవాడిని. హుషారుగా మాట్లాడదామంటే ఇప్పుడు నాకు ఓపిక లేదు. ఇప్పుడు నాకు 85 సంవత్సరాల 6 మాసాలు. అందువల్ల ఓపిక తగ్గింది, చెవి వెనుకటి తగ్గింది, జ్ఞాపకత తగ్గింది. ఇది స్వయంగా అందరికీ వచ్చే పద్ధతి అయినప్పటికీ నా ఇష్టపయ్య వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులో నేను ఈ విధంగా ఉండగల కారణం. ఈ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవులుగాను, లేడీస్ అందరూ కూడా మళ్ళీ ఇదే పాఠశాలకి ప్రమోషన్ వచ్చారు టోలేటి గోవిందరావు గారు. ఆయన్ని వేదిక అందించాల్సిందిగా కోరుచున్నాను. ముత్యాలరావు గారిని కూడా పూలదండతో శాలువాతో సత్కరిస్తున్నారు. మరి గోవిందరావు గారు యొక్క సర్వీసెస్
నేనున్న కాలంలో మరి కొంచెం చెప్పాల్సినది ఉంది. ఆయన మరి పాఠశాలలో స్టాఫ్ సెక్రటరీగా ఉన్నా లేకపోయినా మా అందరికీ ఎవరికి ఏ సమస్య వచ్చినా గోవిందరావు ఇదంటి విషయం సార్ ఏదైనా చూడండి అంటే ఆయన నేనున్నాను, ఐ విల్ బి బ్యాక్, ఆ విషయాన్ని సెటిల్ చేసి మా స్టాఫ్ అందరికీ ఆయన తలలో నాలుగులాగా ఉండేవారు. అందరికీ స్టాఫ్ అందరికీ, అది మా స్టాఫ్ అందరికీ తెలుసు. మరి మీకు తెలియజేయాలని చెప్తున్నాను. మరి జ్ఞాపకాలతోటి, ఫ్రూట్స్ తోటి, ఇలా చూడండి ఒకసారి, డైరీస్ తోటి మరి గురువుల్ని బ్రహ్మాండంగా ఘనంగా సత్కరిస్తున్నారు. మేడం మేడం ఎలా చూడాలి ఒకసారి చాలండి. ఓకే రెడీ రెడీ ఇలా చూడండి అందరూ. నక్కిన సుబ్రహ్మణ్యం గారు, అలాగే గ్రేడ్ 1 తెలుగు పండిట్ జనార్దనాచార్యులు గారు, నా పేరులో సగం ఉంది, జనార్దనరావు జనార్దనాచార్యులు. వారిద్దరిని మరి ఆచార్య గారు కూడా ఈ పాఠశాలలో గోవిందరావు గారితో చాలా కాలం పనిచేసినట్టుగా గుర్తు, నాకు పీరియడ్ అయితే తెలియదు. కానీ సుబ్రహ్మణ్యం గారు మరి హిందీ పండిట్గా మొత్తం హోల్ అండ్ స్కూల్కే హిందీ, మరి గ్రేడ్ 2 లేకపోతే ఆయనే చెప్పాలి. హిందీ కాంబినేషన్, తెలుగు హిందీ 2 సబ్జెక్టులు లాంగ్వేజెస్, ఆ 2 కాంబినేషన్లు వచ్చినాయి ఇక్కడికి. వారిని కమిటీ వారు మరి ఘనంగా సత్కరిస్తున్నారు. మొదలు పెడుతున్నారు కార్యక్రమం. బీ రెడీ. ముందు గార్లాండ్ చేయండి, గార్లాండ్. ఓకే, వెరీ గుడ్. ఆచార్య గారిని మరి దండతో సత్కరించారు, సుబ్రహ్మణ్యం గారిని దండతో సత్కరిస్తున్నారు. మరి శాలువాలతో కూడా సత్కరిస్తున్నారు, ఇద్దరిని శాలువాలతో సత్కరిస్తున్నారు. పండ్లు, మరి పిల్లల ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు గురుగారి దగ్గర. వారి భక్తి శ్రద్ధలతోటి వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడు రిటైర్ ఉపాధ్యాయులందరికీ ఆ భగవంతుని కోరుతున్నాను. ఓకే సార్. నాకు తెలిసిన వరకు మండపేటలో ఉన్నారు. వారి గురించి వారితో పనిచేసే సాన్నిధ్యం ఉంది. వారు ఎలాగా వర్క్ చేశారు మీ అందరికీ తెలుసు. కూర్చోండి సార్. నెక్స్ట్ ఇదే పాఠశాలలో మరి గ్రేడ్ 2 తెలుగు పండిట్గా ఇక్కడికి వచ్చారు. ఈ పాఠశాలకి జీవం అంటే మీకు తెలియదు. ఇక్కడ వాళ్ళంతా అక్కడికి వెళ్ళాం, అటువైపు మండపేట, ఆ వైపు మండపేట వాళ్ళంతా ఈ వైపుకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేశారు. ఒక ప్రభుత్వంలో డివిజన్ మార్చేశారు. ఆ టైంలో భద్రమండపాణి గారు వచ్చి మన ప్రాంతంలో ఉన్నారు. మన ప్రాంతంలో ఉండిపోవాలని అనుకున్నా కానీ వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళ. మరి చిరంజీవి గారు అమలాపురంలో ఉన్నారు నాకు తెలిసి, రిటైర్ అయిన తర్వాత. మరి బాయ్స్ గర్ల్స్ రెడీగా ఉండి వారిని సత్కరించండి. చిరంజీవి గారికి దండ వేయండి. శాల్వాలతో సత్కరిస్తారు పూర్వ విద్యార్థులు. దత్తరెళ్ళాలి. మణికుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు తర్వాతే. ఓకే మీరు అలా ఉండండి. పరిగెట్టి తించి రైట్ లెఫ్ట్ విజిల్ వేయగానే ఆ క్లాస్కి వెళ్ళడం, మరి ఆ విధంగా చేయటం. అలాంటి మరి వారిలో మీ గ్రామస్తులు ముందుగా రిటైర్ అయినటువంటి పాణింగపల్లి కృష్ణారావు గారిని వేదిక నాయకులు చేస్తుందిగా కోరుచున్నాను. మా గ్రామస్తుడు మాతేరు గ్రామస్తులు చదువుకున్న వాళ్ళం అక్కడ. కృష్ణారెడ్డి గారు ఈ పాఠశాలలో బాస్కెట్ బాల్ అంటేనే కృష్ణారెడ్డి గారు. ఆయన్ని కూడా మరి రిటైర్ కాకపోయినప్పటికీ వేదిక మీద ఆయనకి తోడుగా వాళ్ళిద్దరికి సన్మానం, వ్యాయామోపాధ్యాయుల సన్మానం.
ఒకే వీధిలో మా ఇల్లు నా పేరులో. అఫ్కోర్స్ నేను 30 ఏళ్ళకి ఇక్కడ ఉంటాను అనుకోండి, అది వేరే విషయం. మరి కృష్ణారావు గారిని, కృష్ణారెడ్డి గారిని దండలతో, శాలువాలతో, బహుమతులతో, జ్ఞాపికలతో, భక్తి శ్రద్ధలతో, మరి ఆడే క్రీడాకారులు ఎవరైనా ఉన్నట్టయితే వారు వస్తే ఇంకా బాగుంటుంది ఈ వేదిక మీదకి. అప్పుడు ఆడి ప్రైజులు గెలిచినటువంటి రాష్ట్ర స్థాయి కానీ లేదా పాఠశాల స్థాయి కానీ జిల్లా స్థాయి ఆటల్లో వారి గైడెన్స్ మేరకు కృష్ణారెడ్డి గారు ఆయన పేరుకే పీటీ, ఆయన మరి క్విజ్ ఈ పాఠశాల నుంచి క్విజ్ టీం వెళ్ళింది అంటే విజేత. పాఠశాల చివరి వరకు ఉండి పిల్లల్ని ఆడించి సార్ ఎలా చూడండి సార్, మన పాఠశాలకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు, వ్యాయామ ఉపాధ్యాయులు. మరి వారి సేవల్ని గుర్తించుకుని పిలిచి ఈరోజు మీరు సత్కరిస్తున్నందుకు సహచర హెడ్ మాస్టర్ గారు అందరికీ కూడా నమస్సమాంజలు. మరి చిరంజీవులు మీరు ఇప్పుడు పెద్దగా ఎదిగారు, మీ అందరికి కూడా ఆశీస్సులు. నేను ఈ స్కూల్ బస్సులోకి ఈ స్కూలు 1300 మంది స్ట్రెంగ్త్తో చాలా పెద్ద స్కూలు. డ్యూటీ చేసినప్పుడు నాకు డైలమాలో ఉండేవాడిని, ఆటలు ఆడించాలా చదివించాలా. ఎందుకంటే వ్యాయామం చేస్తాం వల్ల మనకు ఆరోగ్యంగా ఉంటాం, కానీ చివరిగా ఈ వ్యాయామం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఆటల్లో ఉంటున్నారు. వీళ్ళందరూ మా బుర్ర సత్యనారాయణ గారు అనేవారు, మీరు బాబు వాళ్ళందరూ చదివించి జాగ్రత్తగాను ఆటలు తర్వాత చదువుతారు. అంటే ఆయన తప్పు కాదు, ఒకవేళ ఆటలు ఆడించకపోతే చదివించకపోతే పిల్లలు రాణించరేమో అనే ఉద్దేశం ఉండేది. అయితే నేను ఇదే స్కూల్లో పనిచేసినప్పుడు నాకు ఆనందదాయకం ఏంటంటే చాలా డిసిప్లిన్డ్గా ఆ రోజుల్లో 3 అమ్మాయిలు ఉండేవారు. సంస్కృతంలో కూడా పెట్టి చెప్పేవారు. మరి చాలా డిసిప్లిన్డ్గా మంచి వ్యాయామంతో ఉండి బాగా చేసేవారు. నాకు చాలా ఆనందదాయకం. ఎక్కువ మంది ఆటలాడేవారు. అలాంటి స్కూల్స్ చాలా రేరు. మరి నాకు సహచరులు పీకే రావు గారు, ఆయన కూడా సాయంత్రం వరకు ఉండి నేను వెళ్ళిపోయినా సరే లోకల్గా ఉండి ఎక్కువసేపు ఆటలాడించేవారు. నేనేం కోరుతానంటే ఇక్కడ చాలామంది టీచర్స్ రిటైర్డ్ అలాగే వర్తమానంలో ఉన్న వాళ్ళలో మీరందరూ కూడా ఐ థింక్ 40 years అలాగా కొంత క్రాస్ చేసి ఉంటారు. మీరందరూ ఇప్పుడు కావాల్సింది ఆరోగ్యమే. సో ఐ పర్సనలీ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ మై స్టూడెంట్స్ ఆర్ నాట్, వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈజ్ ద టైం. మీరు కనీసం రోజు ఒక 40 నిమిషాలు నడిస్తే నాకు మంచి సన్మానం చేసినట్టుగా నేను భావిస్తూ మరి మీరు కేకేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, ఎలా చూడండి సార్, రెడీ రెడీ, ఎలా చూడండి మేడం. మరి స్పోర్ట్స్ కోటాలో కూడా అనేక మంది ఉద్యోగాలు తెచ్చుకునే ఉన్నారు. రైల్వేస్, సెంట్రల్ గవర్నమెంట్ కోటా, స్టేట్ గవర్నమెంట్ కోటా కూడా ఉన్నాయి. అలాంటి మరి వాటిని తరఫీదు ఇచ్చేటువంటి వారు కూడా మరి సబ్జెక్ట్ టీచర్తో సమానంగానే వారు పరిగణించబడతారు. ఇంటికి కేకేసి మా సహచరుడు జనార్దన్ గారు చాలాసార్లు మా కృష్ణారావు గారు భోజనాలు పెట్టారు. మరి ఎందుకంటే ఈ గ్రామంలో హోటల్స్ ఏమి ఉండేవి కాదు. అలాగే ఇక్కడ అందేవారు వాళ్ళు కూడా చాలాసార్లు కేకేసి భోజనాలు అయి పెట్టారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక మిత్రుడు జనార్దన్కి ఇంకా మరి ఇంకో 10 ఏళ్ళు సర్వీస్ చేయించారు. ఐ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదే పాఠశాలలో నేను జాయిన్ అయ్యాక ఈ పాఠశాలలో జాయిన్ అయ్యారు బేరా హనుమంతరావు గారు. ఆయన వేదిక చేసిందా కూర్చున్నాను. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. వేదిక మీద పిలిచినప్పుడు కూడా గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. వెయిట్ ఇంకొకరు పిలుస్తున్నాను. మరి హనుమంతరావు గారికి జోడిగా మరి ఈ పాఠశాలలో పనిచేసి చేయండి, ఆ టెక్నిక్ ఏదో చేయండి. పిండ్ ఆఫ్ సైలెన్స్ గా చప్పట్లు కొట్టినాను. మీరు వినపడకూడదు. దూది పెడతారో మీరు ఏం పెడతారో తెలియదు. థ్యాంక్ యూ. సన్మాన కార్యక్రమం మరి సన్మానం మరి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పాఠశాలకి స్థలాన్ని ఏదో ఆట స్థలాన్ని రాయించి మరి ఆయన చెప్పే ఒక నిమిషం మరి కృష్ణారెడ్డి గారి నోటి మాట ఒక్క మాట చెప్పేసిన కూర్చున్నా. మరి ఇద్దరిని సన్మానం సిద్ధులయ్యారు, సంసిద్ధులయ్యారా?
బీర హనుమంతరావు గారు ఏ పోతుంటాం బజార్లో విష్ చేసుకుంటాం తప్ప మాట్లాడుకునే సమయాలు ఈ బిజీ లైఫ్లో తగ్గిపోయాయి. దండలు గురువు గారికి వారి యొక్క శిష్యులు పూలమాలతో సత్కరిస్తున్నారు. పైన ఉన్నా కదా ఆవిడ డిజైన్లే అది మ్యాచింగ్ అలా చేశాం సార్. మరి ఘనంగా సెలవులతో సత్కరిస్తున్నారు. డైరీ షీ మరి పూర్వ విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వారికి సమర్పిస్తున్నారు. ఫోటో సెషన్. డోంట్ బ్లింక్ యువర్ ఐస్. కృష్ణారెడ్డి గారు ఈ పాఠశాలలో ఆటలు ఆడించేటప్పుడు ఒక ముసలాయన ఉండేవారు. ఆయన ఒక రోజు ప్యాకేసి మా పీవీఎస్ గారికి చెప్పారు. వారిద్దరిని మరి ఇద్దరు దంపతులు వేదికను అలంకరించాల్సిందిగా కోరుచు. నేను ఈ స్కూల్ స్టూడెంట్నే, ఇక్కడ పనిచేశాం. ఈ సంక్రాంతి పండుగ అందరూ కూడా ఇళ్లలో అది జరుపుకుంటారు. కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ శిష్యులమయాన్ని గురువులమయాన్ని జరుపుకోవడం అది మీకు గాడ్ బ్లెస్సెస్ సార్. అది కూడా మన సతీష్ మా ఇంటికి పిలవడానికి వచ్చినప్పుడు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. మేడం గారు రామచంద్రపల్లి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు మేడం గారు మీరు పుల్లెటూరు ఊళ్ళో మూడు దండం పెట్టుకుని స్కూల్లో జాయిన్ అయ్యారు అన్నారు. అంటే పిల్లలు అనుకరణ టీచర్ల మీద ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి అదో ఉదాహరణగా చెబుతున్నారు. మీరు ఇంత సన్మానం బాగా చేశారు, అందరినీ కలిపారు. ఇప్పుడు మీరంతా కూడా మంచి వృద్ధిలో ఉండాలని కోరుకుంటూ మీకు భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక జంట సత్కరిస్తుంది. చూసారా ఎంత యాదృచ్ఛికంగా జరుగుతుందో. మల్లేష్ జంట ఒక సర్ప్రైజింగ్ జరిగితే ఒక సర్ప్రైజింగ్ ఆనందంగా వ్యక్తపరచండి. పోతుంది సార్, అల్లరి చేస్తున్నారు. మరి సరస్వతి సీతారాం గారిని, హైమావతి మేడం గారిని మరి దంపతులిద్దరిని శాలువాలతోటి, డైరీతోటి, జ్ఞాపికలతోటి, పండ్లతోటి, మరి భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో, కేరింతలతో మేడం అందరూ ఎలా చూడాలి సార్? ఎలా చూడండి అందరూ. ఇలా చూడండి సార్, ఈ కెమెరా చూడాలి. జనార్దన్ రావు గారు, బోరపాటి జనార్దన్ రావు గారు. అంతే సూర్యనారాయణ గారు. ప్రజెంట్ పిఐటి సూర్యనారాయణ గారు. ఇద్దరికి కూడా ఈ సన్మానం జరుగుతుంది. అదే సూర్యనారాయణ గారండి. మన జడ్పీహెచ్ స్కూల్ ఉన్నత పాఠశాలలో ఇదే స్కూల్లో చదువుకుని మరియు ఇదే గ్రౌండ్లో ఆడుకుని ట్రైనింగ్ అయ్యి అదేవిధంగా ఇదే స్కూల్లో పనిచేస్తున్నారండి ప్రజెంట్ పీడీగా. ఈ విధంగా బిగ్ హ్యాండ్. ఫోటో అంటే ఫోన్ అందరూ ఇలా చూడండి కెమెరాకు.
రెడీ రెడీ ఎవరు మరి మేడం ఎలా చూడండి బాబు మరి అవధాన్ల గారిని వారి శిష్యులు వచ్చారేమో కదా తీసే మాట్లాడు ఇలా చూడండి అందరూ సత్యనారాయణ గారిని వేదిక రంగాన్ని చూస్తున్నా కూర్చున్నాం. ఆ తదుపరి మన గ్రామ ప్రజాప్రతినిధులు వారి పెద్ద మనసుతో ముందు ఉపాధ్యాయులకి చేయండి, తర్వాత మాల్ చేతులు గారి అని వారు కూర్చున్నారు. వారిని ఆహ్వానించినప్పటికీ వారు కూర్చున్నారు. వారి యొక్క ఔదార్యతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కమిటీ తరఫున. థ్యాంక్ యూ. మరి శాలువాతో ఘనంగా సత్కరిస్తున్నారు. వారి యొక్క బాధ్యత కూడా చాలా క్రూషియల్. పాఠశాల సమయానికి బెల్ కొట్టడం, టైం చూసుకోవడం, ఇంటర్వెల్ కొట్టడం, మళ్ళా స్కూల్ అయిన తర్వాత లాక్స్ రేస్కి ఎగడం, ప్రధానోపాధ్యాయునికి ఎప్పటి విషయాలు అప్పుడు తెలియజేయటం. మరి ఒక వారధిలాగా వ్యాయామోపాధ్యాయులు, హెడ్ మాస్టర్కి వ్యాయామోపాధ్యాయులు ఎంతో మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళాడు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నాకు తెలిసి ఆ ఎర్రంతురికి నల్లంతురికి మధ్యలో ఉన్న ఆఫీసులు కూడా ఆయన పనిచేసేవాడు. నాకు ఎదురయ్యేవారు, నేను వచ్చేవాడిని. వచ్చినప్పుడు ఎదురయ్యేవాడు. టీవీఎస్ 50 మీద చాలా కాలం తిరిగేవాడు ఆయన. ఇప్పటికీ మరి ఉందా లేదా బండి తెలియదు కానీ సచిన్ టీవీఎస్ 50 ఉందా. వారిని ఘనంగా మరి కమిటీ ఘనంగా సత్కారం చేస్తున్నా కోరి ప్రార్థిస్తాను. గివ్ ద హిమ్ ఏ బిగ్ హ్యాండ్, బిగ్ హ్యాండ్. మన గ్రామానికి ప్రథమ పౌరులు వారు పెద్ద మనసుతో అలాగే వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ గారు ఉన్నారండి. తర్వాత ఏడుకొండల గారు ఈ పాఠశాల తదుపరి కమిటీ చైర్మన్ గారు మరి బయటకు వెళ్ళారు. మరి వారికి పూర్వ విద్యార్థులు కమిటీ మరి ఘనంగా నారాయణ కంటి బేబీ మరి వారికి కమిటీ వారు వారి తరఫున ఈ కమిటీ వారు వారి కుటుంబ సభ్యులను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మరి ఒక్కొక్కరిని పిలుస్తారు. కమిటీ వారు పెద్ద మనసుతోటి అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఏంటిది ఈ గొప్పటి కార్యక్రమాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పాఠశాలలో ఎంతమందో చదువుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్న 98, 99 బ్యాచ్ అంటే నా మీద కనీసం 7 సంవత్సరాలు పెద్ద. నేను 90, 91 బ్యాచ్ అయ్యాను. మేము మీకంట నేనే 8 సంవత్సరాలు పెద్దవాడిని. ఇలాంటి నా స్కూల్ జీవితంలో, డిగ్రీ జీవితంలో, ఇంటర్మీడియట్ జీవితంలో కూడా ఇలాంటి కార్యక్రమం నేను ఇదే మొదటిసారి. అదైనా మా పుల్లేటికూరు గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి సర్పంచ్గా ఇక్కడ పదవినిచ్చిన అందుకే ఇది భాగ్యమని కోరుకుంటున్నా. ఎంతమందో అనేకమైన ఉన్నత స్థితిలో ఈరోజు మీరందరూ ప్రతి ప్లేస్లో ఒక ఊరిలో కింద మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కూడా గుర్తు చేసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు గురువులనే కాకుండా వాళ్ళ గురువులను కూడా మీరు గుర్తు చేసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందులో ఉంటున్న ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన మాస్టర్లకి, టీచర్లకి మీరు గుర్తు పెట్టుకుని వాళ్ళని పిలిచి ఇంతటి గొప్పటి ఘనకార్య సన్మానం చేసినందుకు ఇలాగ ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు అనే ఆ నిరసనని చెప్తున్నాను. అలాగే
మనకు విద్యను అందించారంటే గురువులు. దానికి మెయిన్ కారకులు ఎవరంటే మన తల్లిదండ్రులు. ఈ రోజుకోండి అందరూ, ఈరోజు మన గ్రామంలో, మన పులేటుగుడి గ్రామంలో ఎంతమందో తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి బాధపడే రోజులు ఉన్నాయి. మా అబ్బాయి చూడట్లేదండి, మా అమ్మాయి పలకరించట్లేదండి, చాలా మంది బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ఉన్నారమ్మా, పెట్టి పేయింగ్ ఇస్తూ కొంతమందికి అప్పచెప్పటం అది చాలా దారుణమైనది. మీరు ఈరోజు పండగకి రండి అని చెప్పినా కూడా నాకు ఖాళీ లేదు, నేను ఇంకో చోటుకి వెళ్ళాలంటున్నారు. కానీ ఇంతమంది ఈరోజు 100 మందిని ఈ ఆర్గనైజింగ్ కమిటీ పోగు చేసిందంటే వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సెలవు ఈరోజు ఈ 3 రోజులు సెలవు అయినా కానీ ఈ 3 రోజులు సెలవు అయినా కూడా మన ఇంట్లో నలుగురం కూడా రాలేదు. ఎన్నో డబ్బులు వృధా చేస్తున్నాం మనం. ఈ రోజు ఉదయం టిఫిన్కి వెళ్తే నలుగురితో కనీసం లేదు 1000 రూపాయలు అవుతుంది మనం. అలాంటి పరిస్థితుల్లో మన డబ్బు రూపంలో చాలా మందికి విద్యార్థులకి పాస్ అవుతే ఫస్ట్ క్లాస్ వస్తే వాళ్ళకి 500 1000 రూపాయలు 1500 ఇచ్చేస్తున్నాం. అది ఆ 2 రోజుల్లోనే వాళ్ళ దగ్గర ఖర్చు అయిపోతుంది. ఏదో జ్ఞాపకంగా గుర్తుండేది ఏమైనా చేస్తే మన పిల్లలు అది గుర్తుంచుకుంటే పలానప్పుడు ఇలా జరిగింది అనే ఆ జ్ఞాపకం గుర్తుంటుంది. ఎక్కువ డబ్బులైనా సరే అది ఉంటే గుర్తుంటుందని నా ఆలోచన. మనకి ఇంటిలో చిన్న వాస్తు, ఇండ్లు కట్టుకున్నప్పుడు కూడా వాస్తు చూస్తామండి, చాలామంది వాస్తు చూద్దాం. మరి ఇన్నాళ్ళు ఎందుకు మన పులేటుకూరు స్కూల్ని చిన్న వాస్తు ప్రకారంగా కూడా మన ఇంటిలో ఒక దేవుడి విగ్రహం కూడా పెట్టుకున్నందుకు కూడా వాస్తు చూస్తాం. అలాంటిది మన స్కూల్ ఒక దేవాలయం. ఈ దేవాలయంలో మనం ఎంతమందో చదువుకుని 100 సంవత్సరాలు కూడా పూర్తయింది. కనీసం మనకు వాస్తు ప్రకారంగా నాకు వచ్చిన అక్కడ మాస్టర్ వచ్చారు, ఇస్మండ్ మాస్టర్ కనకత్తి శాస్త్రి గారు అబ్బాయి. ఆయన కూడా నాకు చిన్న విషయం చెప్పారు, సర్పంచ్ గారు ఈ గేట్ ఇక్కడ ఉండకూడదు, ఆ మూలకి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన హెచ్ఎం గారికి చెప్తే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు పంచాయతీ తరఫున మేము కూడా చేయాలంటే ఈ రోజుల్లో 3 సంవత్సరాల నుంచి సర్పంచ్ అన్నవాడు ఖాళీగానే ఉన్నాడు, అది మీకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మేమేమన్నా డబ్బులు వేసి చేయాలన్నా మా దగ్గర ఓపిక లేదు. కనీసం లేదంటే అక్కడ గేటు ఒక మీకు పూర్వ విద్యార్థులుగా నేను పోరాడుతున్నాను, నేను పర్మిషన్ తెచ్చుకుని రెడీగా ఉంచుకున్నాను. ఎవరైనా మీలాంటి వాళ్ళు మన స్కూల్కి ఇంకా వెలుగు పులేటుకూరులో ఇప్పుడు ఇందాక మాస్టర్ చెప్తున్నారు హెచ్ఎం గారు చింటూవారు అండి, ఇప్పుడు 700 మందికి 600కి కూడా మేము హ్యాండ్లింగ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు సపోర్ట్ మాకు ఇవ్వట్లేదు. పిల్లవాడిని ఏమన్నా ఒక స్టిక్తో కొట్టినా మందలించిన మా మీద గొడవ వస్తున్నారు. వాళ్ళు కూడా ఒకప్పుడు స్టూడెంట్సే, అది గుర్తుంచుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ మీరు చేస్తారని కాదు, మీలాంటి వాళ్ళు మీ తర్వాత బ్యాచ్ వాళ్ళు మీకంటే ముందు ఉన్న బ్యాచ్ల వారు అందరూ కూడా ఒక గేటుకి ప్రాధాన్యత ఇవ్వండి. దానికి కనీసం లేదంటే పెద్ద ఆర్చితో రావాలంటే ఒక 2 లక్షలు ఖర్చు అవుతుందని నేను మేస్త్రి ఇంజనీర్ గారి చేత చేయించాను. దానికి మేము మీ మీద కూడా అంతా వదిలే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే అది కూడా మేము కూడా ఊరు నుంచి గ్రామం నుంచి ఏదో ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిగా సాయం చేస్తారు. దీంట్లో కూడా మీరు కూడా సహకరిస్తారని, అలాగే ఈ రోజున మనం ఈ స్థలంలో కూర్చున్నామంటే ఈ స్థలం మహానుభావులు స్థలదాతలు కైలాస్ గారి పేరే నాకు తెలుసుంది. ఆ మహానుభావుని కూడా తలుచుకోవాలి. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో చాలామంది చాలా రకాలుగా ఈ స్కూలు ప్రతి ఊర్లో స్కూలు స్థలదాతల పేర్లు ఉన్నాయండి. మా స్థలదాతలు మన పేర్లు లేవు ఇక్కడ. కనీసం 2 ఎకరాల ఎంతో ఇచ్చినారు, వాళ్ళు కూడా పేర్లు లేవని చెప్తే దాన్ని మా గ్రామ సభలో మా పాలక సభ్యులందరం కలిసి కూర్చుని ఆ తీర్మానాలు కూడా రెడీ చేసుకున్నాం. ఈ 3 సంవత్సరాలు నాకు జరగలేదు. ఈ 3 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం లేదంటే ఎలక్షన్ వస్తున్నాయి, ఇప్పుడు వెళ్తే ఎలక్షన్ కోర్టు అంటారు, దానికోసం వదిలేశాను నేను. కనీసం వచ్చి ఏ ప్రభుత్వంలోనైనా కనీసం లేదని వచ్చే ఎవరైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా నేను దానికోసం పోరాడతానని, ఆ పేరు కోసం నేను కృషి చేస్తానని మీ పూర్వ విద్యార్థుల తరఫున ప్రత్యేకమైన
అభినందనలు తెలుపుతూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఆల్. అదే మన ప్రెసిడెంట్ గారు కోరిన విధంగా అందరి తరపున మ్యాక్సిమం ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. తప్పకుండా మేము చేస్తాం సార్, హామీ ఇస్తున్నాం. అలాగే మిమ్మల్ని ఎంతో కోరుకున్నప్పుడు కనీసం లేదు 100 మంది ఉన్నారు, కనీసం 1000 రూపాయలు ఇచ్చినా అది 1,00,000 రూపాయలు అవుతుంది. ఒకసారి 2 లక్షలు ఇవ్వాలి, 1,00,000 ఇవ్వాలి అనుకుంటే కాదు, కనీసం 500 ఇచ్చినా అది 50,000 అవుతుంది. కానీ ఇంకో 50,000 ఇంకా ఎవరైనా అడగచ్చు, అది మీ ఇష్టం. మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. ఈ మన మల్లేష్ మా ఎక్స్ ఎంపీటీసీ గారు అబ్బాయి, ఇద్దరం ఒకే గ్రామం లంగతోట. మేము నాకు ఈ సపోర్ట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా అయినా మీ కమిటీ వారికి థ్యాంక్ యూ సార్. ఎంతో విలువలతో కూడినటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చినందుకు సర్పంచ్ గారికి కరతాళధ్వనులతో గట్టిగా మార్మోగేలా చెప్పాలనుకుంటున్నాను. ఆయన చెప్పిన విషయాలు మరి చాలా వాస్తవాలు. మన వాళ్ళ గురువుని పూజించుకుంటున్నాము, మరి చాలా గ్రామాల్లో ఆయన చెప్పిన సమస్యలు కూడా ఉన్నాయి. అవి అలాంటివి మీరు చేస్తున్నారని కాదు, ఇక్కడ అలాంటి విషయాలు మేము బట్టి సమాజాన్ని జాగృతపరచడం కోసం ఆయన ఇక్కడ ఉదయించుంటారు. అంచేత దయచేసి ఆయన సూచించిన విషయాల్ని మనం పాటిద్దామని కమిటీ వారి తరఫున కోరుతూ, మరి తదుపరి కీర్తి చేసిన కడల నాగమల్లేశ్వర వారి కుటుంబం వారిని ఎదురు రావాల్సిందిగా కూర్చున్నాను. వారికి మొదటి కవరు మరి 20,000 రూపాయల ధన సహాయం కుటుంబం